Thanks for watching BVR TV News. ముందుగా నా ఏనుగల గ్రామ ప్రజలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు నేను 2 సార్లు ఓటమి పాలైనా అధికారంలో లేకున్నా నన్ను ఎన్ని ఇబ్బందుల పాలు చేసినా కూడా నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తూ నా గ్రామ ప్రజల కోసం పనిచేసుకుంటూ ఈ 15-20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తూ ఉన్నా. నా గ్రామం కోసం ప్రతి సేవకు ముందుంటూ పనిచేస్తూ ఉన్నా. ఈరోజు మళ్ళీ మూడోసారి నేను బరిలోకి వచ్చిన. అయినా నా మీద నేను ఒక పేద బిడ్డని, నేను ఒక బీసీ బిడ్డని, నేను ఒక మహిళనని కూడా చూడకుండా నా మీద ఒక మాజీ మంత్రి కూడా వచ్చి ఇక్కడ పైరవీలు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ర్యాలీలు తీయడం జరుగుతూ ఉన్నది. నన్ను ఎమ్మెల్యే కంటే, ఎంపీ కంటే వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉన్నారు. మీ ఆశీర్వాదం కూడా నిజంగా కూడా చెప్తా ఉన్నా, ముందు ముందు కూడా నాకు అలాగే ఉంటుందేమో. కానీ నా ఏనుగల గ్రామ ప్రజలకు మాత్రం ఖచ్చితంగా నేను కోరుకునేది ఒకటే, నేను మీ బిడ్డగా పనిచేస్తాను, నన్ను ఆశీర్వదించండి. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను సర్పంచ్ సీట్లో కూర్చోబెడితే నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, ప్రతి కష్టానికి నేను తోడుంటా అని చెప్పి శిరస్సు వంచి ఏనుగలు అక్క చెల్లెలకు నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఉంగరం గుర్తుకు ఓటేసి రేపు 11వ తారీఖు రోజు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రతి అక్క చెల్లెలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైపోయినాయి. ఇది ఎక్కడో తెలుసా? వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గానికి చెందినటువంటి పర్వతగిరి అనే మండలంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు అలయన్స్ లో వస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒంటరిగా ఉంది. ఈ అలయన్స్ ని కాంగ్రెస్ నిజంగా ఢీ కొట్టగలదా? ఎస్, ఎంత అధికారంలో ఉన్నప్పటికీ, ఎంత 6 గ్యారెంటీస్ అనే ఉన్నప్పటికీ అలయన్స్ లో ఉన్న ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ ఢీ కొట్టగలదా? ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏనుగల్ గ్రామంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంది. ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ కనుక అత్యధికంగా ఉండట్లయితే పద్మ గారి ఓట్ బ్యాంక్ అనేది కొంచెం మైనస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో వీటి గురించి కొంత తెలుసుకుందాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాము. మేడం, పాయింట్కి వస్తున్నాం. ఎక్కడ లేని విధంగా, అంటే ఇక్కడ మన వర్ధనపేట నియోజకవర్గం నుంచి మనం మాట్లాడితే పర్వతగిరిలో అలయన్స్ నడుస్తూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పర్వతగిరిలో ఒకటైపోయింది. మీరు ఎట్లా దీని గురించి మీ కామెంట్ ఏంటి దీని గురించి? అది ఈరోజు కొత్త కాదు కదండి. బీఆర్ఎస్ బీజేపీ అది ఎప్పుడో ఒప్పంద పార్టీలే కదా. అది ఎంపీ ఎలక్షన్లు అప్పుడైనా కూడా ఆరు రమేష్కి మద్దతు ఇవ్వమని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు సర్పంచ్లకు మద్దతు ఇవ్వమని బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అది రెండు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ, కేడీ మోడీ అంతా ఒకటే కదా. దాంట్లో కొత్త ఏముంది, విచిత్రం ఏముంది? దాంట్లో కొత్త అనేది ఏం లేదు. ఇప్పుడు ఏనుగల్ గ్రామం ఉంది, మీ గ్రామం. మీరు సర్పంచ్ క్యాండిడేట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బలపరుస్తూ ఉంది. బీఆర్ఎస్ క్యాండిడేట్ ని బీజేపీ క్యాండిడేట్, అంటే ఇక్కడ బీజేపీ తక్కువ ఓట్ బ్యాంక్ అని చెప్పేసి ఇందాక మీ వాళ్ళే అన్నారు. ఎంతవరకు నిజమని నాకైతే తెలియదు. సో ఆ రెండింటిని మీరు ఢీ కొట్టగలరా ఇప్పుడు? ఖచ్చితంగా అధికారం లేనాడే, 10 సంవత్సరాలు అధికారం లేనాడే బీజేపీ బీఆర్ఎస్ తొత్తులు కోవట్లు అంతా ఒకటైనాడే ఢీ కొట్టడానికి సిద్ధమైనము. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఢీ కొడతాము. గెలుపు తథ్యం అనేది కూడా నేను చెప్తా ఉన్నా. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడున్నా ఒంటరి పోరాటమే చేస్తుంది. ప్రజానాయకుల కోసం, ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఢీ కొడతాము. ఎంత దూరమైనా దేనికైనా సిద్ధంగా ఉంటాం. వాట్ అబౌట్ బీఆర్ఎస్ క్యాండిడేట్? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి క్యాండిడేట్ పైన మీ ఒపీనియన్ ఏంటిది? బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇన్ని రోజులు బీజేపీ క్యాండిడేట్, తను ఎలక్షన్లు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ క్యాండిడేటు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ఆ బీజేపీ లేకపోతే నిలబడతామా పోతామా అనే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద మీ మీద అది కాదు కదా. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు పోటీ ఇది. అంటే పెత్తందారులకు మాకు పోటీ. అక్కడ వాళ్ళు నిలబెట్టిన క్యాండిడేట్కి మాకు పోటీ కాదు. అవును, మేము అదే రకంగా చూస్తూ ఉన్నాం. ఓకే, మీ ధీమా ఏంటి మేడం? ఇప్పుడు మీరు గెలుస్తూ ఉంటున్నారు, మీ ధీమా ఏంటిది? మా ధీమా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో మేము ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు అయితేంది, రేషన్ కార్డు అయితేంది, ఉచిత కరెంట్ అయితేంది, మన ఫ్రీ బస్ అయితేంది, ప్రతి ఒక్క దాని మీద మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ఇంకా కూడా పెన్షన్స్ ఉన్నాయి. ప్రతిదీ మేము చెప్పుకుంటా వెళ్ళి మేము పని చేస్తున్నాము, పని చేస్తాము. మన ఇప్పుడు ఇవి పడుతున్నాయి, బోనస్ కూడా పడుతున్నాయి, రైతు బోనస్ కూడా 2 లక్షల లోపు రుణమాఫీ అని రవి చేసినాము. ప్రతిదీ మేము ఇచ్చిన పథకాలు ఉన్నాయి కదా. వాళ్ళలాగా 10 సంవత్సరాలు మేము పెత్తం చేసి దొరల పాలనలాగా
దొరల గడిలో కనీసం సీఎం అంటే ఎట్లుంటాడో తెలవదు ప్రజలకు. ఎమ్మెల్యేను కూడా కలవలేని పరిస్థితి వాళ్ళది. ఈరోజు మా సీఎం ప్రజల్లో ఉంటూ, ప్రజలకు గలుస్తూ, ప్రజల సదక బాధకాలు చూస్తా ఉన్నాడు కాబట్టి, ఖచ్చితంగా మేము చేసే పనులు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని మా సీఎం గారు చెప్పిండు. మేము పని చేస్తా ఉన్నాం. చేసిన పని చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నాం గానీ, డబ్బాలు కొట్టుకొని తిరగడం లేదు కాబట్టి, ఖచ్చితంగా మేము పని చేస్తాము. ఇంకొకటి మా విలేజ్‌లో మా విలేజ్‌ని మండల్‌గా మార్చుకుంటాము. అదే ప్రకారంగా ఒక స్టేడియం కావాలి మాకిక్కడ. ఆ స్టేడియం పిల్లలు ఎవరున్నా ఖచ్చితంగా వాళ్ళకు స్టేడియం ఒకటి మేము ఒప్పుకున్నాము. అది గూడా మేము అధికారంలోకి వస్తే అది గూడా చేపిస్తాము. ఇంకొకటి మాకు కాలువలైతేంది, డ్రైనేజీలైతేంది. ఒకప్పుడు వాళ్ళ పాలనలో ఏం చేసిండ్లంటే కాంట్రాక్టులు బతికిండ్లు. పోసిన రోడ్డునే పోసుకుంటా 15 ఏళ్లలో 4 సార్లు పోసిండ్లు ఒక రోడ్డుని. మేము అలా గాకుండా ప్రజలకు ఉపయోగపడంగా ప్రతి ఒక్క పనిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ పనైతే మనకు బావుంటది. ఈ పనైతే ప్రజలు బతుకుతారు. ఈ పనైతే పేదలు బతుకుతారనే దానిపైన ప్రజాపాలన విధంగా ప్రజలకు తెలియజేస్తూ మేము పని చేస్తాము. దానికోసం మేము ధీమాగా ప్రజల దగ్గరికెళ్ళి చేతులెత్తి నమస్కరించి ఓట్లడుగుతాం. ఓకే. మేడం ఇక్కడ బూత్ కన్వీనర్ గారు ఉన్నారా ఎవరు? అవునండి. యాహ్! ఒక్కసారి మైక్ ఇవ్వరా? మీరు ఎట్లా గెలుస్తారని చెప్పండి సార్. ముందుగా ఏనుగల్లు గ్రామ ప్రజలకు, వివిధ వర్గాల ప్రజలకి, సబ్బండ వర్గాల ప్రజలందరికీ మా పద్మక్క తరపున కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. మేము ఏ విధంగా గెలుస్తామని ధీమా ఇస్తున్నామంటే, మేము ముఖపరిచయం లేని వ్యక్తులం కాదు. గత 15 సంవత్సరాలుగా ప్రజలలో ఉంటూ, ప్రజాసేవ చేస్తూ, తోచినంతలో పేదవారికి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి మేము సహాయం చేసిన పద్మక్క నాయకత్వం. పద్మక్క చేసిన సహాయం పట్లే మేము ప్రజలకు వెళ్తూ ఉన్నాం. అటు నుండి బీఆర్ఎస్ నిలబడ్డ వ్యక్తి ముఖపరిచయం లేని వ్యక్తి. ఎప్పుడూ రాలేదు. రాజకీయాల కొత్త విద్యావంతుడు అంటున్నారు కానీ ఆయనను ఒక ధనిక వర్గం తీసుకొచ్చి ఒక నామమాత్ర సర్పంచ్గా నిలబెట్టుకుంటూ తనను సర్పంచ్గా అభ్యర్థిగా ముందు పెట్టి వెనుక ధనవంతులుగా ఉంటూ వారు మా మీద ఉసుకొల్పుతూ ఉన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము ప్రతి ప్రభుత్వం లేనప్పుడే ఎదుర్కొన్నాం. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినా కూడా మేము ప్రభుత్వం అధికారంలో ఉందని గర్వంతో కాదు కానీ మేము చేసిన సేవనే గత 15 సంవత్సరాలుగా ఏదైనా కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలను అడిగి ఓటు అడుగుతున్నాం మేము. మేమేదో ఈ కొత్తగా రాజకీయాలకు వచ్చి మేము ఓట్లు అడగట్లేదు. మేము సేవ చేస్తున్నాం, ప్రజలను ఓటు అడుగుతున్నాం. వారికి ఇంతవరకు సేవ అంటే తెలియదు. ఆ గ్రామానికి ఇంతవరకు సర్పంచ్ అభ్యర్థి అనేది గ్రామ ప్రజలకు ఎవరికి కూడా తెలియదు. ఈరోజు ఆయన అంటున్నాడు గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామం చేస్తున్నాం. ఇంత పెద్ద ధనిక వర్గం ఉన్న వాళ్ళప్పుడే దాన్ని గ్రామాన్ని ఆదర్శ గ్రామం చేయలేదు. ఈయన వచ్చి గ్రామాన్ని ఆదర్శ గ్రామం చేస్తా ఉన్నాడు. మేము చేసినాం, బరాబర్ ఓట్లాడతాం, బరాబర్గా మేము గెలిపించుకుంటాం. ఓకే. మేడం ఇక్కడ బరాబర్‌గా గెలిపించుకుంటాం అంటున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మీ గ్రామంలో ఏనుగల్లో ఏం సమస్యలున్నాయి? మా దగ్గర వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాలయి మొన్న పాపం ఒక దొర ఆ కట్ట మరమ్మతు చేస్తామని చెప్పేసి ఎప్పుడో రాజుల నాడ కట్టిన ఆ కట్టని దాని రాళ్ళని తీసేసి దానికి కట్ట పోస్తా అని మొరం పోసి ఆ మొరం కూడా తెగే పరిస్థితి ఇంకొక రోజు వర్షం పడితే అసలు ఆ జనాలే అందులో కూడుకుపోయే పరిస్థితిలో ఉండేది. అలాంటి వాళ్ళని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పెట్టించి సెక్రటరీ గారు మొత్తం గ్రామ పంచాయతీ జాయిన్ చేసి లోపలికి ఇళ్ళల్లో వాటర్ పోయి మొత్తము అసలు వాళ్ళ ఇంట్లో వండుకోవడానికి సామాన్ లేని పరిస్థితి అయింది. అలాంటి కాలువ కానీ మరమ్మతు చేస్తాము, రోడ్ల మరమ్మతు చేస్తాము. పిల్లలు ఉన్నారు ఇప్పుడు చదువుకున్న పిల్లలు జిల్లా లెవెల్లో ఎవరు వెళ్ళినా వాళ్ళకు ఒక మంచి పొజిషన్లో వాళ్ళకు ఎవరు ఫస్ట్ వచ్చినా జిల్లా లెవెల్లో ఫస్ట్ వచ్చినా మండల లెవెల్లో ఫస్ట్ వచ్చినా 10th పిల్లలు అయితే ఇంకెవరైనా పర్లేదు, లేకపోతే పోటీ స్థాయిలో ఎవరు ఫస్ట్ వచ్చినా వాళ్ళకు ఒక 10,000 రూపకంగా మేము ఆర్థిక సాయం కూడా అందిస్తాము. అవునా? ఇంకొకటి అవసరమైతే ఎప్పటి నుంచి అందిస్తున్నారు ఇది? మేము ఇప్పుడు మొన్న కొంచెం స్టార్ట్ చేసాము. యాహ్! ఇప్పుడు మాత్రం ఇక ముందు రెగ్యులరా? రెగ్యులర్ చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. రైట్. ఇంకొక విషయం ఏందంటే మా దగ్గర ఇప్పుడు స్టేడియం ఒకటి లేదు. ఒకటి ఓపెన్ జిమ్ కావాలి. అలాంటి వాటికి మా మంత్రులు అయితేంది, మా ఎమ్మెల్యే అయితేంది మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పోయి మేము చేసుకురావడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకొకటి ఇక్కడ అసావత్ బాలాజీ అని మొన్న కరెంట్ షాక్ కొట్టి తనకి 2 కాళ్ళు పోయినాయి, ఒక చేయి పోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళెవరు పట్టించుకోలేని పరిస్థితి ఆ గడిలో ఉన్నవాళ్ళు. ఆ! నా దగ్గరకొచ్చిండ్రు. అక్క ఇది పరిస్థితి అంటే మా సీఎం గారిని, మా ఎమ్మెల్యే గారిని అడగగానే 6,50,000 రూపాయల ఎల్ఓసి ఇచ్చిండ్రు. ఆయనకి ఇయాల కాళ్ళు గూడా వేయడం జరిగింది. ఈ రోజు వరకు గూడా అధికారం లేకున్నా, చావైనా, బతికైనా నా కుటుంబ సభ్యులని, నా గ్రామ ప్రజల కోసం ప్రతినిత్యం నేను ప్రజల్లో ఉంటూ సేవ చేసుకుంటూ బతుకుతున్నా. ప్రతిరోజు ఇప్పుడు గూడా నాకు అవకాశం ఇచ్చి ఆదరిస్తారనే
నా కుటుంబాన్ని, నా గ్రామ కుటుంబాన్ని నమ్ముకొని నేను పనిచేస్తా ఉన్నా. అందుకు నేను గెలుపు ఆశిస్తా ఉన్నా. ఓకే. మీరు చేస్తున్నారు. వర్క్ అంతా ఓకే. చేస్తున్నారు. బట్ అదంతా ఓట్ల రూపంలో పడాలి గదా! అది ప్రజలకు ప్రతీది తెలుసండి. ఈరోజు ఎవరు పని జేస్తారు? ఎవరైతే మా గ్రామం బాగుపడతది? ఇక్కడ ఉండే వాళ్ళెవరు? విలేజ్‌లో ఉండి పని జేసే వాళ్ళెవరు? ఊరవతల నుండి జాబ్ జేసుకుంటూ వచ్చేవాళ్ళెవరు? హ్మ్. దొరలెవరు? పేదలెవరు? అనేది మా గ్రామ ప్రజలకు ప్రతీది తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు గుర్తిస్తారు. యాహ్! ఇప్పుడు అలయన్స్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్న ఇంత స్ట్రెంత్ ఉంది. అక్కడ అలయన్స్ ఇంకా. దీన్ని మించిన స్ట్రెంత్ అంటే ఎక్కువ సంఖ్యలో స్ట్రెంత్ అని ఉండొచ్చు గదా! అంటే ఒక చిన్న మాటండి. ఒకప్పుడు కేసీఆర్ రాజ్యం ఎళ్ళినప్పుడు ఒక్క ఎమ్మెల్యే గూడా బయటికెళ్ళని పరిస్థితి. ఆ! ఈరోజు గూడా అదే పాలన గదా! ఉంటే బెదిరింపులకు ఉండొచ్చు. కానీ మేము నీతిగా, నిజాయితీగా నా వాళ్ళు నాతోని పనిజేస్తా ఉన్నారు. నా కార్యకర్తలైతేంది, నాయకులైతేంది ప్రతి ఒక్కరు న్యాయంగా న్యాయ పోరాటం కోసం మేమింతమంది ఉన్నాం. అక్కడ ఎంతమందున్నా మాకా సంబంధం లేదు. ప్రజలు మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని గుర్తిస్తారు. వాళ్ళకి బుద్ధి జెప్తారు. యాహ్! యాక్చువల్లీ మీకు గుర్తు చెప్పనే లేదింకా. ఏనుగల్లు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన మా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజన్న గారి ఆదేశాల మేరకు నేనిక్కడ సర్పంచ్‌గా పోటీ చేస్తా ఉన్నా. ఉంగరం గుర్తు వచ్చింది నాకు. పైనే ఉంటది. ఉంగరం గుర్తుకు ఓటు వేసి నా గ్రామ ప్రజలు ఫస్ట్ నంబరా? ఫస్ట్ నంబర్‌లో ఉంది. హ్మ్. ఫస్ట్ నంబర్‌లో ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఏనుగల గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలామంది ఓటర్స్‌కి తెలియని ఒక మాటేందంటే, క్యాండిడేట్ యొక్క పేరు వస్తుందని అనుకుంటున్నారు. బట్ అక్కడ పేరనేది మెన్షన్ చేస్తారా? చెయ్యరా? ఓన్లీ అంటే సింబల్ మాత్రమే డిస్‌ప్లే చేస్తారా? ఒకసారి క్లియర్‌గా చెప్పండి. అది సింబలే ఉంటుందండి ఇప్పటివరకైతే. హ్మ్. పేరెక్కడ గూడా మెన్షన్ అనేది ఉండదు. ఓన్లీ సింబల్. ఓన్లీ సింబల్ ఉంటుంది. ఓకే. ఇక్కడ వార్డ్ మెంబర్స్ ఉన్నారా మేడం? హ్మ్. యాహ్! వాళ్ళ ఒకసారి మీ గుర్తు చెప్పండి. కృష్ణ. గౌను గుర్తు 3వ వార్డు మాది. గట్టిగా మాట్లాడండి. గొంతు దగ్గర ఉంది. మాది 10వ వార్డు. 10వ వార్డు నుండి కూడా పోటీ చేస్తున్నాం. గుర్తు చెప్పండి. గుర్తు గౌను గుర్తు. గౌను గుర్తు. గౌను గుర్తు. అది గౌను గుర్తు మనకు అత్యధిక ఓట్లేసి గెలిపించగలరని మనవి గ్రామ ప్రజలకు. ఓకే. మీ గ్రామ ప్రజలకి మీరేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? నా ఏనుగల గ్రామ ప్రజలకు, అక్కలకు, అన్నలకు, అమ్మలకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డలాగా, మీ అక్కలాగా, మీ చెల్లెలాగా, మీ తోబుట్టులాగా ఈ గ్రామంలో ఉంటూ మీ సేవ చేయడానికి నేను ముందుంటా అని చెప్పేసి వచ్చిన. అదేవిధంగా మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి నన్ను సర్పంచ్ సీట్లో కూర్చోబెడితే ప్రతి ఆపదలో ఉన్నా ఏ ఇంటికైనా ఏ నైట్ అయినా నేను మీ తలుపు తట్టి వస్తా. మీ బిడ్డలాగా వస్తా. నేను పనిచేస్తా. సేవకుల్లాగా పనిచేస్తా. నాయకుల్లాగా కాకుండానే నన్ను ఆశీర్వదించాలని చెప్పి ప్రతి ఒక్కరిని నమస్కారం చేసి అడుగుతా ఉన్నా. ఓకే. ఒక్క క్వెషన్ మేడం యాక్చువల్లీ. ఇప్పుడు మీరు సర్పంచ్ కాకముందే ఈ రకంగా చేస్తా ఉన్నా అంటున్నారు గదా! ఇన్ కేస్ సర్పంచ్ అయిన తర్వాత మీ మైండ్‌లో ఏం రన్ అవుతా ఉంది? మీ విలేజ్‌ని ఎట్లా తీర్చిదిద్దాలి? ఏ రకంగా డెవలప్‌మెంట్ దిశగా దీన్ని చేయాలని జెప్పేసి ఎట్లా పూనుకున్నారు మీరు? ముఖ్యంగా నేను సర్పంచ్ అయిన తర్వాత హ్మ్. నా విలేజ్‌ని ఆదర్శ గ్రామంగా తీసుకురావాలి. హ్మ్. విలేజ్‌ని మండలంగా తీర్చిదిద్దాలి. హ్మ్. ప్రతి ఒక్కటి మేము నెక్కండో, వరంగలో పోకుండా విలేజ్‌ని మండల్‌గా? మండల్‌గా మేము ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చినాము. మా మా ఎమ్మెల్యే గారు తీసుకుపోయి సీఎంకి ఇచ్చిండ్రు. అది ఆల్రెడీ నెక్స్ట్ అసెంబ్లీ లోపు టేబుల్ మీదకి వెళ్తది. ఓకే. దీన్ని మండల్ చేయాలి. ఫస్ట్ ఎన్ని బాధ్యత మాకు మెయిన్ మండలు. ఎన్ని గ్రామ పంచాయతీలు ఉండే అవకాశం ఉంటది? ఒక ఫర్ ఎగ్జాంపుల్ మండల్ అయితే ఉంటాయండి 11-12 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 11-12 ఉంటాయి. హ్మ్. హ్మ్. రైట్. ఓకే. ఖచ్చితంగా ఏనుగలను మండల్ చేసుకుంటాము. హ్మ్. ఈ మండల్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి ఈ బస్ అయితేంది ఇప్పుడు మండల సమైక్యకొచ్చింది. అదే మండల సమైక్య నుంచి మా విలేజ్‌కి తెచ్చుకుంటాము. మా ఊళ్ళో సోలార్ ఏర్పాటు చేసుకుంటాము. ఓపెన్ జిమ్ములు పెట్టుకుంటాము. ఏ ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నా బయటికి వెళ్ళే వాళ్ళకు మా ఊర్లోనే ఉద్యోగాలు దొరకాలి. మా విలేజ్‌లోనో బయటికి పోయి ఇబ్బంది పడేదానికంటే ఇక్కడ నుండి చేసుకునే అవకాశం కల్పించుకొని మా గ్రామ ప్రజలు బయట ఇబ్బంది పడకుండా ప్రతినిత్యము ఏ చిన్న సమస్య అయినా మేము ఇక్కడ నుండి తీర్చుకోవాలని దానికోసమే మేము సర్పంచ్‌గా పనిచేస్తా ఉంటాం. యాహ్! తప్పకుండా. ఓకే. మీరు ఇంకెవరైనా మాట్లాడతారా? యెస్. మీరు మాట్లాడండి. ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ దగ్గర పెట్టుకోండి. ఈ ఈ ఎలక్షన్ల సందర్భంగా గ్రామ ప్రజలందరికీ మా యొక్క ఉంగరం గుర్తుకు ఓటేయాలని చెప్పని ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు మీ పేరు కాంగ్రెస్ పార్టీలో మీ హోదా ఏంటి యాక్చువల్లీ? నేను మీరేమో కాంగ్రెస్ పార్టీ, నా పేరు ధోని సంపత్. హ్మ్.
నేను బూత్ కన్వీనర్ను. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా 2 సార్లు ఓడిపోయింది కనుక ఈసారి కూడా నిలబడ్డది కాబట్టి తప్పకుండా ఓటేసి గెలిపించగలరని మా యొక్క ప్రార్థన. ఇప్పుడు ఎందుకు పద్మ గారికి ఓటేయాలి? అపోజిట్ క్యాండిడేట్ ఇప్పుడు బీఆర్ఎస్ బలపరిచినటువంటి క్యాండిడేట్కి ఎందుకు ఓట్లు వేయొద్దు? మా మా పద్మ గారు సామాజిక సేవలో ప్రతి ఇంటిని కలుస్తుంది, ప్రతి మనిషిని కలుస్తుంది. ప్రతి మనిషికి ఆపద వచ్చినా, ప్రతి ఇంట్లో ఫంక్షన్ జరిగినా, ప్రతి ఇంట్లో బాధ ఉన్నా, ప్రతి మనిషికి సహాయం చేసుకుంటూ గ్రామంలో తిరుక్కుంటూ వాళ్ళందరి మన్ననలను పొందింది కాబట్టి వారికి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ మాకు ఈ ఉంగరం గుర్తుకు ఓటేయాలని చెప్పని మేము వారి అందరినీ కోరుతున్నాం. మరి నాకు ఒక చిన్న చిన్న బాధ ఏంటంటే ఇప్పుడు ఇందాక సార్ అన్నారు 2 సార్ల బరిలో ఉన్నా కూడా ఓడిపోయారని చెప్పేసి. నిజంగా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే మీరు సర్పంచ్ కాకపోయినా ఇక్కడ చాలా అంటే ఇందిరమ్మ ఇల్లులు తీసుకొచ్చినని చెప్పేసి నేనే స్వయంగా తిరిగినా దానికి సంబంధించిన కొంత గ్రౌండ్ రిపోర్ట్ కూడా నేను తెచ్చుకున్నా. 30+ అనుకుంటా ఐ థింక్. యెస్. 36 యాహ్! ఓకే. సో, అంటే సర్పంచ్ కాకుండా ఇంత చేసినటువంటి మీరు ఇన్ కేస్ సర్పంచ్ అయితే నిజంగా చాలా డెవలప్‌మెంట్ అయితే జరుగుతది. ఇదెందుకు ప్రజలు మరి గమనించుకోలేకపోతాల్లు? అంటే మీ దగ్గర ఏమన్నా ఫాల్ట్స్ ఏమన్నా సమస్యలున్నాయా? ప్రజలు ఆల్రెడీ గమనించే నన్ను ముందుకు పంపిస్తా ఉన్నారు గదండీ! వాళ్ళ సమస్యలు నా దగ్గర తెస్తా ఉంటేనే గదా! ఇప్పుడే. ఇన్ని ఇండ్లు తెస్తున్నాము మేము. ఒకప్పుడు అధికారంలో మేము లేము. హ్మ్. ఇగో ఆల్రెడీ దొంగ ఓట్లు పడ్డాయి. 8థ్ క్లాస్ పిల్లలతోటి ఓట్లేయించిల్లు. మేము అది గూడా దొరకబట్టినాము లాస్ట్ టైమా? లాస్ట్ టైమ్‌లో. ఓకే. మేము దానివల్ల ఓటమి పాలైనాం గానీ, ఓకే. ప్రజలు గుర్తించక గాదు, నాకు ఓటు బ్యాంక్ రాక గాదు. అంటే లాస్ట్ టైమ్ ఆ దొంగ ఓట్లు పడకపోతే మీరు గెలిచేవారా? మేము విన్ అయ్యేవాళ్ళము. దానివల్లనే మేమప్పుడు ఇబ్బందుల పాలైనాము. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్‌లొచ్చినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్‌లకి మాకు 1860 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత గుర్తించే గదా మా పార్టీకి అధికారం ఇచ్చింది. అవును. ఇప్పుడు గూడా గుర్తిస్తారనే ఖచ్చితంగా నాతోని పని చేయించుకుంటారు, సేవ చేయించుకుంటారని నేను మళ్ళీ 2 సార్లు ఓటమి పాలైనా గూడా నేను నా గ్రామ ప్రజల కోసం నేను మళ్ళీ ముందు నడవడం జరిగింది. ఖచ్చితంగా నా ప్రజలు గుర్తిస్తారనే భావిస్తున్నా. యాహ్! ఇప్పుడు 36 ఇల్లులొచ్చినాయి ఇక్కడికి. అకార్డింగ్ టు యువర్ మీ వర్డ్స్ ప్రకారం 36. ఓకే. సెకండ్ విడత ఐ థింక్ మార్చా? నెక్స్ట్ ఇయర్ మార్చా? ఏప్రిల్. ఏప్రిల్. ఎన్నొస్తాయి అప్పుడు? ఖచ్చితంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ విడతల్లో మా విలేజ్‌కి 200 ఇండ్లు తెచ్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. 3 విడతల్లో. 3 విడతల్లో 200 ఇండ్లు తీసుకొస్తాను. ఖచ్చితంగా ఏనుగల్లుల్లో రేకుల షెడ్డు, పెంకలనేది కనబడకుండా ఇందిరమ్మ లోగోతో మాత్రమే ఇండ్లు కనబడేలా తయారు చేస్తా. 200 ఇల్లు బరాబర్ తీసుకొస్తారా మేడం? ఖచ్చితంగా తీసుకొస్తాం. 3 విడతల్లో షూర్. మంత్రి దగ్గరికైనా వెళ్తా, ఎమ్మెల్యే గారినైనా బతిలాడతా, అవసరమైతే సీఎం దగ్గరికి పోయినా బతిలాడి, అన్నా ధనికులకును పేదోళ్ళకన్నా అక్కడ పోటీ, మా పేదోళ్ళని బతికించమని చెప్పి వేడుకొని పట్టుకొనొస్తా. దానికైతే సిద్ధం. ఓకే. 200 ఇల్లులు ఇక్కడ పెంకుటిల్లుందా? ఖచ్చితంగా పెంకుటిల్లున్నాయి, రేకులిల్లున్నాయి, గుడిసెలున్నాయి. హ్మ్. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. 10 సంవత్సరాల కింద మా ప్రభుత్వం కట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కట్టిన ఇండ్లే తప్ప ఇప్పటి వరకు ఇండ్లు అనేది లేదు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు. హ్మ్. అప్పుడు మొత్తం విలేజ్‌లో కట్టిన ఇండ్లు మొత్తము కాంగ్రెస్ పార్టీయే గదా! హ్మ్. ఇప్పుడు గూడా అంతే ఉంటాయి. ఓకే. సో, మీరు గెలుస్తారు. మెజారిటీ ఎంత వచ్చే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్ని చేస్తా ఉన్నారు, ఇన్ని రకాలుగా అంటే సేవా దృక్పథంతో మీరు ముందుకెళ్తున్నారు. దాని ఇంపాక్ట్ అనేది ఓట్ల రూపంలో డెఫినిట్‌గా ఉండాలి నాకు తెలిసైతే. యాహ్! ఏమనుకుంటున్నారు? 200-300 మధ్యలో మెజారిటీ ఇస్తదండి. అంతేనా? హ్మ్. టోటల్ ఓట్స్ ఎన్నుంటాయి మేడం? 3100 చిల్లర. 3100 చిల్లర. 200 వరకు ఉంటాయి. హ్మ్. యాహ్! ఓకే. అందరికందరూ ఓట్లేస్తారా? అది కూడా 2500-2600 పోలైతాయి. 25, 26 పోలైతాయి. 1K ప్లస్ వస్తది. 1300 వరకు వస్తాయి ఖచ్చితంగా. 1340 13, 14. యాహ్! ఖచ్చితంగా వస్తాయి. యాహ్! ఓకే. యాహ్! ఫైనల్లీ ముగించే ముందు ఫ్యూ వర్డ్స్ ఏం చెప్తారు? మీ ఉంగరం గుర్తు గురించి. ముందుగా నా ఏనుగల గ్రామ ప్రజలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెళ్ళకు నేను 2 సార్లు ఓటమి పాలైనా, అధికారంలో లేకున్నా నన్ను ఎన్ని ఇబ్బందుల పాలు చేసినా గూడా నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తూ, నా గ్రామ ప్రజల కోసం పనిచేసుకుంటూ, ఈ 15, 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తా ఉన్నా. నా గ్రామం కోసం ప్రతి సేవకు ముందుంటూ పనిచేస్తూ ఉన్నా. ఈరోజు మళ్ళీ మూడోసారి నేను బరిలోకొచ్చినా. అయినా నా మీద నేనొక పేద బిడ్డని, నేనొక బీసీ బిడ్డని, నేనొక మహిళనని గూడా చూడకుండా నా మీద ఒక మాజీ మంత్రి గూడా వచ్చి ఇక్కడ పైరవీలు చేయడం జరుగుతా ఉంది. ప్రతి ర్యాలీలు తీయడం జరుగుతా ఉన్నది. నన్ను ఎమ్మెల్యే కంటే, ఎంపీ కంటే వాళ్ళెక్కువ చూస్తా ఉన్నారు.
మీ ఆశీర్వాదం కూడా నిజంగా కూడా చెప్తా ఉన్నా, ముందు ముందు కూడా నాకు అలాగే ఉంటుందేమో. కానీ నా ఏనుగల గ్రామ ప్రజలకు మాత్రం ఖచ్చితంగా నేను కోరుకునేది ఒకటే, నేను మీ బిడ్డగా పనిచేస్తాను, నన్ను ఆశీర్వదించండి. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను సర్పంచ్ సీట్లో కూర్చోబెడితే నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, ప్రతి కష్టానికి నేను తోడుంటా అని చెప్పి శిరస్సు వంచి ఏనుగలు అక్క చెల్లెలకు నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఉంగరం గుర్తుకు ఓటేసి రేపు 11వ తారీఖు రోజు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రతి అక్క చెల్లెలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.